కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే సిఆర్డీఏ భవనం పనుల్ని సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి సారించింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగమైన జీఏడీ టవర్స్, హెచ్ఓడీ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్లు గతంలోనే పూర్తయ్యాయి. అయితే గత 5 ఏళ్లుగా వీటిని జగన్ సర్కార్ గాలి కుదిలేయడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకాన్ని తలపిస్తోంది. దీంతో వీటి పటిష్టతపై ఇప్పటికే మద్రాస్, హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఫౌండేషన్ కు ఎటువంటి ఢోకా లేదని తేల్చింది. దీంతో ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు. 2 ట్రాక్టర్లకు భారీ మోటార్లు బిగించి పైప్ లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి తరలిస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపిస్తున్నారు. జీఏడీ టవర్స్ బేస్మెంట్, గ్రౌండ్ తో పాటు 47 అంతస్తులు, టెర్రస్, హెలీప్యాడ్ తో సహా నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఓడీ టవర్స్ బేస్మెంట్, గ్రౌండ్, 39 అంతస్తులు, టెర్రస్లతో నిర్మించనున్నారు. అసెంబ్లీ భవనం 250 మీటర్ల టవర్ ఎత్తుతో 103 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించారు. హైకోర్టు నిర్మాణంలో బేస్మెంట్, గ్రౌండ్, 7 అంతస్తులతో 55 మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మించనున్నారు. ఇప్పటికే వీటన్నింటికీ రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి కాగా జనవరి నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.